కావ్యకంఠ మహాముని ప్రత్యేకత ఏమిటి? ఆయనను కారణ జన్ముడిగా ఎందుకు పేర్కొంటారు? నరసింహశాస్త్రి నరసమాంబల పుత్రుడే కావ్యకంఠ గణపతి ముని. సత్సంతానం కావాలని మనం అందరము సంకల్పం చేసుకుంటాం, కానీ సత్సంతానాన్ని పొందాలి అంటే ఎలాంటి విధి విధానాలను ఆచరించాలో చేసి చూపించిన వారు నరసింహశాస్త్రి నరసమాంబ గారు. నరసింహశాస్త్రి గారు డుండి గణపతిని ఆరాధించేవారు. ఆనాడు సమాజంలో ఆర్ష ధర్మంపై జరుగుతున్న దాడులను గమనించినటువంటి నరసింహశాస్త్రి గారు సనాతన ధర్మాన్ని సంరక్షించేటువంటి సంతానం కావాలి అని సంకల్పం చేసుకున్నారు. నరసమాంబ అరసవల్లి సూర్యనారాయణమూర్తిని ఆరాధిస్తూ ఉండేది. తన పుత్రుడైన భీమశాస్త్రి అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్నారు కనుక ఆ పిల్లవాడిని తీసుకొని భర్తతో సహా అరసివెళ్ళికి వెళ్ళి ఉదయమంతా ఉపవాసం ఉండి మంత్ర ధ్యానంతో జీవితాన్ని గడుపుతూ ఆ రాత్రి నిదురించిన తరువాత కలలో సువర్ణ వర్ణంతో ప్రకాశిస్తున్న ఒక స్త్రీమూర్తి చేతిలో అగ్నిపాత్రను ధరించి వచ్చి ఆ తల్లికి ఇచ్చినట్టు స్వప్నం వచ్చింది. ఉదయమే భర్తకు ఈ విషయాన్ని తెలియజేసింది నరసమాంబ. సువర్ణ కాంతితో భాషించేది హిరణ్మయి, ఆ సూర్యశక్తి. అగ్నిపాత్రను నీకు అందించింది అంటే ఆ సూర్యశక్తే నీ గర్భాన ప్రవేశిస్తున్నది అని తెలియజేశారు. అనంతరము 9/2/1878లో ఈ సంఘటన జరిగితే 17 నవంబర్ 1878లో గణపతి జన్మించారు. కావ్యకంఠ గణపతి వారు జన్మించారు. ఆ తల్లి యొక్క తపోశక్తికి నరసింహశాస్త్రి యొక్క ఆరాధన కూడా తోడైంది. ఆయన డుండిగ తిరుపతిని పూజిస్తూ ఉదయము ఉపవసించి సాయంత్రం కేవలం పాలను మాత్రమే స్వీకరిస్తూ ఆరాధన చేశారు. అలా ఆరాధిస్తున్న నరసింహశాస్త్రి గారి ముందు మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒక పిల్లవాడు గణపతి విగ్రహం నుంచి బయటికి వచ్చి ప్రత్యక్షమై అంతర్ధానమయ్యాడు. ఆ డుండి గణపతే జన్మిస్తున్నాడు అని భావించిన నరసింహశాస్త్రి గారు తిరిగి కలువరాయి చేరుకున్నారు. అలా కాశీ నుంచి కలువరాయి చేరుకున్న తరువాత పుత్ర సంతానం కలిగింది. తాను ఆరాధించిన గణపతి యొక్క నామాన్ని, భార్య ఆరాధించినటువంటి సూర్యుడి నామాన్ని కలిపి సూర్య గణపతి శాస్త్రిగా నామకరణం చేశారు. అనంతరం వారి అద్భుతమైనటువంటి కవితా ప్రవాహాన్ని చూసి కావ్యకంఠ అని నామకరణం చేశారు. జ్యోతిష శాస్త్రంలోను, మంత్రశాస్త్రంలోను, సంస్కృత భాషలోను అద్భుతమైన ప్రావీణ్యాన్ని అందుకున్నటువంటి మహానుభావుడు కావ్యకంఠ గణపతి ముని. తల్లి ప్రసవానికి సిద్ధమవుతూ ఈ సమయంలో ప్రసవం అవుతే ఏమవుతుంది అని ప్రశ్నించింది. ఈ సమయంలో ప్రసవం అవుతే మరణం తథ్యము అని చెప్పాడు. అలానే జరిగింది. అంత అద్భుతమైనటువంటి తపోశక్తి, పాండితి, ప్రకర్ష ఉన్న మహానుభావుడు కావ్యకంఠ గణపతి మహాముని.